నామానికే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం రోమా 12:17 వచనం నుండి 21వ వచనం వరకు అందరూ కలిసి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 12 verses 17 to 21. ఓకే. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. నీవు నీ వెలపెట్టి రక్తమును నీ ప్రాణమును క్రయధనముగా నిచ్చి కొనుక్కున్న నీ బిడ్డలు ప్రభువా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. అల్పుడను నీ పాదధుల్ని తండ్రి, అయోగ్యుడును నాయన, మీ దాసుని నీ యందు మీరు మరుగుపరిచి అభిషేకించి మాట్లాడండి. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీదే ఆధారపడి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి, దినాన్ని బట్టి దేవాది దేవునికి సకల మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ప్రభు తన రక్తము ద్వారా మమ్మల్ని కొన్న తర్వాత తన రాజ్యము కొరకు దినదినము ఆయన సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఎంతగానో ఆయన కార్యము చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వారు ప్రభు సముఖంలో నానాటికి ఎదుగునట్టుగా, వర్ధిల్లునట్టుగా, ఆత్మీయ జీవితంలో ఆయన యొక్క స్వరూప్యములోనికి మలచబడినట్లుగా ప్రభు తన వాక్య ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. 17వ వచనం అంటాడు, కీడుకు ప్రతి కీడు ఎవ్వనికిని చేయవద్దు. సాధారణముగా మనుషులము కనుక రక్తమాంసము కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఒక వ్యక్తి తనకు వ్యతిరేకముగా ఎవరైనా సరే కీడు చేసిన వెంటనే తన మనస్సులో ఆ భావన పెట్టుకొని, వాడు ఫలానా వ్యక్తి నాకు ఇలాగ చేశాడు కాబట్టి నేను కూడా వానికి అలాగే చేస్తాను, అంతకంటే నేను అతన్ని గెలవాలి తప్ప అతని ముందు నేను ఏమాత్రం కూడా ఓడిపోకూడదు అనే ఒక భావన అనేది మానవ స్వభావం, మానవుని యొక్క నైజం. అది ఆది నుండే ప్రారంభమైంది. సో బైబిల్ గ్రంథంలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, ఎప్పుడు చేయకూడదు. మరి మనకు కీడు చేసిన వాడి విషయంలో ఏంటి? వారికి మనం ఏం చేయాలి? వాళ్ళు మనకు హాని చేశారు. వినండి, లోకరీతిగా లోకస్తులు జీవించినట్లుగా దేవుని బిడ్డలో జీవించకూడదు. లోకస్తులు ప్రవర్తించినట్లుగా దేవుని బిడ్డలు ప్రవర్తించకూడదు. లోకస్తులు మాట్లాడినట్టుగా దేవుని బిడ్డలు మాట్లాడకూడదు. లోకస్తులు ఎలాగైతే నడుస్తారో దేవుని బిడ్డలు ఆ విధంగా నడవకూడదు.
మనము దేవుని వాక్యం మన సెలవిస్తుంది. ఆల్రెడీ ప్రభు మనకు ఏం చేశాడంటే, ఈ అంధకార సంబంధమైన రాజ్యములో నుండి మనల్ని విడిపించి తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేశాడు. ఒక్కసారి వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. Colossians chapter 1 verses 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి అని పదం ఇక్కడ రాయబడింది. అంధకార సంబంధమైన అధికారము అని తెలుగులో రాయబడింది, బట్ ఇంగ్లీష్లో ఏమి రాయబడింది తెలుసా? వెర్షన్ ఏంటి? వెర్స్ కాదు, వెర్షన్. మీ వెర్షన్ అండి. వాట్ ఈజ్ రిటన్? కమాన్. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటాను కేజీబీ యూజ్ చేయమని, రైట్? అందులో ఓకే, ఈ వచనాల్లో అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించి ఏం చేశాడట? తన ప్రియ కుమారుడు, తాను మనల్ని ప్రేమించిన తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. రాజ్య నివాసులుగా చేశాడు అని దాంట్లోనే మనకేం అర్థం ఇస్తుంది అంటే, లేదా నేను అర్థం చెప్తాను. ఇందులో రాజ్య నివాసులుగా చేశాడు అన్న వెంటనే ఏమర్థమవుతుందంటే, ఒక రాజ్యం నుండి మరో రాజ్యంలోనికి మార్పిడి జరిగింది, బదిలీ జరిగింది అక్కడ. ఓకే, ప్రభుకి స్తోత్రం. అంటే అధికారములో నుండి అని పదం మనకు తెలుగు తర్జుమాలు చెప్తున్నాడు, బట్ నిజానికి అర్థం అని చెప్పాలంటే అంధకార సంబంధమైన అధికారం కాదు, అంధకార సంబంధమైన రాజ్యములో నుండి మరో రాజ్యంలోనికి మనం తీసుకొచ్చాడు. ఏ రాజ్యం అది? తన ప్రియ కుమారుని యొక్క రాజ్యము, వెలుగు సంబంధమైన రాజ్య నివాసులుగా మనం చేశాడు. ప్రభుకి స్తోత్రం. అలాగే పేతురు పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో 9వ వచనం రాయబడింది, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలచిన వాని యొక్క గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన దేవుని స్తోత్రం. దేవుని ప్రజలారా, అంధకార సంబంధమైన అధికారం నుండి, అంధకార సంబంధమైన రాజ్యముల నుండి విడిపించి మనకు తన ప్రియ కుమారుని యొక్క వెలుగు సంబంధమైన రాజ్య నివాసులుగా చేశాడు. నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే, మనము దేవుని యొక్క రాజ్య సంబంధులము. అందుకే మనం దేవుని బిడలం. దేవుని బిడలము కనుక దేవుని రాజ్య సంబంధులం. దేవుని రాజ్య సంబంధులు కనుక దేవుని రాజ్య సంబంధుల వలెనే మనం ప్రవర్తించాలి. దేవుని కుమారుల వలె మనం నడుచుకోవాలి. దేవుని బిడల వలె మన భూలోకం నడుచుకోవాలి. ప్రభుకి స్తోత్రం. ఈ లోకంలో ఉన్న వారు అంధకార సంబంధమైన ప్రజలు కనుక ఈ లోకంలో పగ చేసి ఒకరిని హాని చేస్తే నేను వాడికి హాని చేస్తాను, ఒకడు నన్ను కొట్టాను వాడిని కొడతాను అంతే. ఒకడు నన్ను కీడు చేశాడు, నేను వాడికి కీడు చేస్తాను. ఇవన్నీ కూడా అంధకార సంబంధమైన రాజ్య నివాసులు చేస్తున్నవి. కానీ ప్రభు బిడ్డలు ఆ విధంగా ఉండకూడదు. అందుకంటాడు, మీరు కీడుకు ప్రతి కీడు ఎవనికిని. ఆయన యేసు ప్రభు కేవలం బోధమతులు బోధించి వెళ్ళిపోయినవాడు కాదు, క్రియల ద్వారా కూడా చూపించాడు. అందుకే కదా ఆయన కల్వరి శిలువలో బలియాగము చేయబడినప్పుడు, అసలు నిజానికి చెప్పాలంటే యేసు ప్రభువుని సిలువ వేసిన వారు లేకపోతే అతన్ని హింసించిన వారు, అతన్ని కొరడాలతో కొట్టిన వారు, అతనికి తీర్పు తీర్చినవాడు ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అంటే ఎవరి చేత యేసు ప్రభు ఆయన తీర్పు పొందాడంటే, ఓకే, అనీతిమంతుల చేత ద్వారా ఆయన తీర్పు పొందాడు.
అతన్ని హింసించింది, దూషించింది, కొరడా దెబ్బలు కొట్టింది, బెత్తలతో కొట్టింది, సిలువ వేసింది. వాళ్ళందరూ ఎవరంటే అందరూ అనీతిమంతులే, భక్తిహీనులే. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారు. సాధారణంగా ఎవరికి సిలువ వేయాలి, ఎవరిని తీర్పు తీర్చాలి? న్యాయము కలిగి, యథార్థత కలిగి, సత్యమును అనుసరించి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి జీవిస్తున్నవాడు న్యాయము తీర్చడానికి అర్హుడు. కానీ అర్హత లేనివాడు తీర్పు తీర్చారు. అందుకే అన్యాయపు తీర్పు యేసుక్రీస్తుకి ఇచ్చారు. ఈ అన్యాయపు తీర్పులో కూడా ఆయన ఆ విధంగా సహించడానికి ముఖ్యమైన కారణం, ప్రభుకి స్తోత్రం చెప్దాం, ఆయన గొర్రె పిల్ల వలె మౌని అయ్యాడు, మౌనంగా ఉన్నాడు. అందుకే పిలాతు అతన్ని తీర్పు తీరుస్తున్నప్పుడు, ప్రశ్నలు అడుగుచున్నప్పుడు, హేరోదు అతనికి ప్రశ్న అడుగుచున్నప్పుడు ఆయన మౌనముగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రెండు సందర్భాలు మనకు కనబడుతుంది. అంటే రెండు సందర్భాలు మీకు చెప్తాను. ఒకటి, గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువును బంధించి తీసుకెళ్ళడానికి సైనికులు వచ్చారు. యోహాను సువార్తలో మనం దీన్ని చూడగలం. యేసు ప్రభు వారిని ప్రశ్న అడిగారు 19వ అధ్యాయంలో. ఏమని అడుగుతున్నారంటే, మీరు ఎవరిని వెతుకుచున్నారు? దానికి వారు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? మేము నజరేయుడైన యేసును. యేసు ప్రభు అన్నారు, ఆయనను నేనే అన్న వెంటనే లేఖనం ఏం చెప్తుందంటే, వారు వెనుకకు తగ్గి నేల పడ్డారు. యేసు ప్రభు ఏం చేయలేదు, వాళ్ళని గద్దించలేదు. ఆయన చేతి చాపి తన శక్తిని కనపరచలేదు. జస్ట్ కేవలం ఒక్క పదం వాడాడు, ఆయనను నేనే అన్నాడు. వారు వెనుకకు తగ్గి నేల పడ్డారని లేఖనం సెలవిస్తుంది. రెండోసారి అలాగే జరిగింది. కానీ మూడోసారి యేసు ప్రభు తన్ను తానే అప్పగించుకుంటూ, ఆయన నేనే కాబట్టి వీరిని వదిలేయండి అంటాడు. ఎవరిని? శిష్యులను వదిలేయమంటాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాడు. ఆయన శక్తి ఎదుట ఏ శక్తి కూడా నిలువ జాలదు. అటువంటి గొప్ప దేవుడు మాదిరి చూపించి వెళ్ళాడు. కీడుకు ప్రతి కీడు చేయకుండా. అక్కడ ఆయన ఏమి చెప్తే అది జరిగిపోద్ది. అక్కడ అరే శూన్యం నుండి సమస్తాన్ని కలుగు చేస్తున్న ప్రభు వారికి మీరు ప్రవక్తలు చూడండి, ప్రవక్తలు. ఎలీషా ప్రవక్త గురించి మీకు తెలుసా? ఎలీషా ప్రవక్త అతన్ని ఎతకడానికి సిరియా దేశపు ఒక రాజు, కొంతమంది రాజులు ఈ ఎలీషాను పట్టుకోవడానికి పంపిస్తే, నేను ప్రవక్తనైతే దైవజనుడా అని పదం వాడాను. నేను దైవజనుడైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని దహించునుగా కన్నాడు. అంతే. ఆకాశం నుండి అప్పటికప్పటి అగ్ని దిగి వచ్చి అతన్ని పట్టుకొని వెళదామన్న వాళ్ళు అక్కడికక్కడ 50 మంది అక్కడికక్కడ కాలిపోయారు. 2 దళాలు ఆ విధంగా వచ్చారు, 2 గ్రూపులు వచ్చారు. 3వ గ్రూపు వచ్చేటప్పటికి అతను కొద్దిగా తెలివి కలిగి, వినయం కలిగి, అయ్యా అని వినయం చేస్తూ, దయచేసి రండి అని పిలిస్తే అప్పుడు ఆయన వెళ్ళాడు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక ప్రవక్త పలికితేనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి చాలామందిని ఇది చేసేస్తే, మరి కొన్ని సందర్భాల్లో ఎలీషా కొద్దిగా బట్టతల కలిగిన వాడు. కొంతమంది పిల్లలు అక్కడ ఏమిటంటే గొర్రెలు కాసుకుంటున్న వారు, అలాగే ఆవులు కాసుకుంటున్న పిల్లలందరూ ఏం చేశారంటే ఆయనకి ఎగతాళి చేశారట. బోడివాడ అని. ఆయన కోపం వచ్చేసింది. ఎవరికి? ఎలీషా కోపం వచ్చేసి ఆయన వారి మీద శాపాన్ని పలికాడు. అంతే. పలికిన వెంటనే వెలుగుబంట్లు వచ్చి ఈ పిల్లలందరినీ కూడా చీల్చేసింది. ఏం జరిగింది అంటే ఏమి కాదు, బట్టతలగలవాడని చెప్పిన బోడివాడని చెప్పినందుకు అలాగైంది. కీడుకు జస్ట్. కానీ యేసుక్రీస్తు ప్రభు కీడుకు ప్రతి కీడు అన్నాడు ఎవరిని
చేయలే. ప్రభుకి స్తోత్రం. దానికి బదులుగా ఆయన చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నా. స్తోత్రం. నేను అందుకు చెప్తున్నాను, మనం ఈ లోక సంబంధులము, ఈ లోకములో ఉన్నప్పటికీ మనం ఈ లోక సంబంధులము కాము. ఈ లోకములో మనం ఉన్నప్పుడు కూడా మన దేవుని బిడలం, మన దేవుని రాజ్య సంబంధులం. ప్రభుకి స్తోత్రం. అందుకే పరలోక రాజ్యానికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి. స్తోత్రం. హల్లెలూయా. అండ్ కింద వచనంలో ఏమంటాడంటే, మనుషులందరి దృష్టికి యోగ్యమైన దానిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. హల్లెలూయా. మనుషులందరి దృష్టికి, ప్రభుకి స్తోత్రం చెప్పాలి. మన దృష్టికే మనకు ఇలా చేయడం బాగుందని మన మట్టుకు మనకు అనిపిస్తే కాదు చేయవలసింది. ఏమంటున్నారు ఇక్కడ? మనుషులు అంటే నీవు చేసే ప్రతి క్రియ కూడా నీకు నచ్చితే సరిపోదు, నీ దృష్టికి యోగ్యముగా కనబడితే సరిపోదు. ఓకే, నీ కుటుంబ సభ్యులందరి దృష్టికి యోగ్యముగా కనబడాలి. నీ ఇరుగు పొరుగు వారు కూడా అది యోగ్యముగా కనబడాలి. దేవుని బిడ్డలందరూ కూడా యోగ్యముగా కనబడాలి. సమాజానికి కూడా. అందుకే అక్కడ అన్నాడు, ఒక్క మాట నేను అలాగ జస్ట్ విభజించి చెప్తున్నాను, కానీ ఒక్క మాట ఏమన్నాడంటే, మనుషులు అందరి దృష్టికి యోగ్యమైన దాన్ని అన్నాడు. అందులో ఫుట్ నోట్ చూస్తే, మన కింద వాళ్ళు చూస్తే, మేలైన దాన్నే ఎంచుకోవాలి మనుషులందరి దృష్టికి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అండ్ దాని తర్వాత 18 వచ్చిన, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. స్తోత్రం. సఖ్యమైతే, సాధ్యమైతే ఏం చేయాలట? సమస్త మనుషులతో, అందరితో సమాధానముగా. అంటే ఎవరితో ఎటువంటి శత్రుత్వము కలిగి ఉండకూడదు అని ప్రభు చెప్తున్నమాట. శత్రుత్వం అనేది, ఒక వ్యక్తి శత్రుత్వము కలిగి ఉంటే అది నష్టానికే దారి తీస్తుంది తప్ప మేలుకు కాదు, క్షేమానికి కాదు, నష్టానికే దారి తీస్తుంది. శత్రువు ఉంటే ఎప్పటికైనా, చెప్పండి, మీరే చెప్పండి, మీరే ఆలోచన చేయండి. శత్రువు ఉన్నాడంటే అది ఎప్పటికీ నష్టానికే దారి, అది హానికే, కీడుకే దారి. అందుకేమంటున్నాడంటే ఇక్కడ, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండేది. స్తోత్రం. అందుకే నీవు అందరితో సమాధానంగా ఉండాలి. భార్యాభర్త మధ్య కావచ్చు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెండ్రుల మధ్య కావచ్చు, ఓకే, కోడలు అత్త కోడల మధ్య కావచ్చు, ఓకే, ఇలాగ మీ బంధువుల మధ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. బైబిల్ గ్రంథం అని చెప్తున్న మాట, అది ప్రభు మనకు నేర్పిస్తున్న మాట. యేసుక్రీస్తుకు శత్రువులు ఉన్నారు, కానీ యేసు ప్రభు ఎవరికి శత్రువు కాదు. ఓకే, ఆయన బోధలు నచ్చక, వారిలో అటువంటి క్రియలు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పిన బోధ వాళ్ళకి నచ్చక వాళ్ళు శత్రువుగా మారారు. కానీ యేసు ప్రభు ఎవరికి శత్రువు కాదు. హీ లవ్డ్ ఎవ్రీవన్, ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో సఖ్యమైతే అందరితో సమాధానము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరితో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం. ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి. మీరు చూడండి, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చదువు. కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నిన్ను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. స్తోత్రం. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ప్రభుకి స్తోత్రం. ఈ సమాధానాన్ని ఐక్యత అనేది సమాధానం ద్వారా మాత్రం లభిస్తుంది. సమాధానం లేకుండా ఐక్యత రావడానికి అవకాశం లేదు. కనుక పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే అన్నాడు. శ్రద్ధ కలిగి ఉండమని చెప్పాడు. అందులో మనసు పెట్టమన్నాడు, అందులో దృష్టి పెట్టమన్నాడు. దేని విషయంలో? సమాధానము కలిగి ఉండే విషయంలో, ఐక్యము కలిగి ఉండే విషయంలో అందులో దృష్టి పెట్టు. ఒకసారి జాగ్రత్త కలిగి ఉండన్నాడు. రైట్. ప్రభుకి స్తోత్రం. అందుకే ప్రియులారా, సమాధాన ఇంకా దేవుని వాక్యం సెలవేస్తుంది. యేసుప్రభు మత్తయి 5వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు, కొండ మీద ఆయన ప్రకటించిన ప్రసంగం. తెలుగులో దాన్ని కొండ మీద ప్రసంగం అనేస్తాం, కానీ ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నాడు తెలుసా? హెడ్డింగ్ బీఎటిట్యూడ్ అన్నాడు. యాటిట్యూడ్ అనగా వైఖరి లేదా ప్రవృత్తి అంటాను. బి అంటే ఈ వైఖరి కలిగి ఉండు అని అర్థం. ఈ ప్రవృత్తి కలిగి లేదా ఈ స్వభావము కలిగి ఉండండి, ఈ గుణశీలం మీరు కలిగి ఉండండి. బి అని పదాన్ని వాడాడు. ప్రభుకు స్తోత్రం. అందుకే సమాధానము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు అంటాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు సమాధానపరచబడుదురు కాదు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానము లేకుండా గలివిలి పెట్టేవాడు వాడు దుష్టుని చేత నడిపించబడేవాడు, లేదా దుష్టాత్మ చేత, సాతాను యొక్క ఆత్మ చేత నడిపించబడేవాడు. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా వాడు దేనికోసం వస్తాడు? హత్య, నాశనం చేయడానికి, చెదరగొట్టడానికి వస్తాడు. ప్రభు ఎప్పుడు చేసిన పని ఏంటంటే చెదరగొట్టడం కాదు, సమకూర్చడం, ఐక్యపరచడం అని పని. ప్రభుకి స్తోత్రం. అందుకు సఖ్యమైతే అందరితో ప్రభుకి స్తోత్రం చెప్తాం, సమాధానము కలిగి ఉండండి. ఇంకా ఏమంటాడంటే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ 19వ వచనంలో చూస్తున్నప్పుడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకోవద్దు. పగ ఎక్కడి నుండి వచ్చింది? అవతల వ్యక్తి నీకు హాని చేశాడని కదా అతని మీద పగ, లేకపోతే నీకు అడ్డుగా వచ్చాడని కదా నీకు పగ, లేక రకరకాల స్థాయిలు ఉన్నది. ఒకటి, వాడు కీడు చేస్తున్నప్పుడు, అవతల వ్యక్తి కీడు చేస్తున్నప్పుడు లేదా హాని చేస్తున్నప్పుడు. మరొకటి, నీకు అడ్డుగా వచ్చినప్పుడు. మూడోదిగా, సత్యము చెప్పినందుకు, నీలో ఉన్న బలహీనతను ఎత్తి చూపించినందుకు. ఓకే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, హెరోదు ఏం చేశాడంటే, తాను పెళ్లి చేసుకున్నాడు, బాగానే ఉంది. హెరోదు వాళ్ళ తమ్ముడు పేరు ఫిలిప్పు. హెరోదు ఫిలిప్పు చనిపోతే ఫిలిప్పు భార్యని ఈయన పెళ్లి చేసుకున్నాడు. బహుశా ఫిలిప్ ఉన్నాడు లేదు మరి తెలీదు, కానీ ఫిలిప్ భార్యను అంటే వాడు తమ్ముడు భార్యను పెళ్లి చేసుకున్నాడు. దాని గురించి బాప్తీసం ఇచ్చి యోహాను వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడాడు. హెరోదు అన్నాడు, నువ్వు చేస్తున్న పని మంచిది కాదయ్యా, నువ్వు చాలా పొరపాటు చేసావు, ఇది దేవుని దృష్టికి
పాపం అన్నాడు. అంతే, పెట్టుకుంది. ఎవరు? హేరోదుకు లోపల కోపమున్నా ఈయన ఒక ప్రవక్తగా ఎంచాడు కనుక, బాప్తిసం ఇచ్చే యోహాను ఒక ప్రవక్తగా ప్రజలందరూ ఎంచుతున్నారు కనుక అతనికి హాని చేయడానికి ఎటువంటి అవకాశం లేక, ప్రజలను బట్టి హాని చేయడానికి అవకాశం లేక మామూలుగా లోపల పెట్టుకొని మామూలుగా ఉన్నాడు, అంతగా లేదు. కానీ తన భార్యకు మాత్రం, ఎవరు? హేరోదియన్. అంటే ఫిలిప్పు భార్యగా ఒకప్పుడు ఉండి తర్వాత హేరోదు భార్యగా మారిన ఈమె, ఆహా నువ్వు ఇలాగంటావా అని చెప్పి ఈ బాప్తిసం ఇచ్చే యోహాను మీద పూర్తిగా పగ పట్టేసుకుంది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అప్పుడు ఈయన పని చూద్దాం అనుకొని, అవకాశం వచ్చినప్పుడు ఒకరోజు హేరోదు ఒక బర్త్డే అయిందట. హేరోదు బర్త్డే రోజు హేరోదు కుమార్తె అందరి ముందు నాట్యము ఆడింది. నాట్యం ఆడితే హేరోదు అంటాడు, హేరోదు సంతోషించి తన కుమార్తె నాట్యం ఆడని చెప్పి దాన్ని చూసి ఆయన ముగ్ధుడైపోయి, అమ్మా నీకేం కావాలో చెప్పు, రాజ్యంలో సగం కావాలని కూడా ఇచ్చేస్తానన్నాడు. ఈమె వెళ్ళి ఈ ఫిలిప్పు భార్యగా ఒకప్పుడు ఉండి హేరోదు భార్యగా మారిన ఈమెతో వెళ్ళి, అమ్మా ఇలాగా డాడీ అంటున్నారు, ఏం అడగమంటావు అన్న వెంటనే, రాజ్యం అని ఇవ్వమని కానీ, లేకపోతే వెండి ఇవ్వమని కానీ, బంగారు ఇవ్వమని, నా కొరకు ఒక భవనాన్ని పెద్ద భవనం కట్టి ఇవ్వమని కానీ, ఇలాంటివి కాకుండా ఏమని అడిగింది తెలుసా? ఏం కాదు, యోహాను తల అడిగమని చెప్పింది. ఈ వార్త వచ్చి రాజుగారి దగ్గర, హేరోదు దగ్గర తన కుమార్తె అడిగింది, నాన్న నాకు హేరోదు తల కావాలి, యోహాను తల కావాలి. తనకు అర్థమైపోయింది, హేరోదుకు అర్థమైపోయింది. ఆయన ఒక ప్రవక్త అని గ్రహించున్నాడు గనుక హేరోదుకు ఒక రకమైన భయం ఉంది. కానీ రాజులు మాట ఇచ్చారంటే వారు మాట తప్పకూడదు. రాజు మాటే శాసనం. అసలు మనకు రాజ్యాంగము శాసనమైతే, రాజులకు, మనుషులందరికేమో రాజ్యాంగము, మన భారతదేశంలో అనుకోండి రాజ్యాంగమే శాసనం. ఈవెన్ ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా రాజ్యాంగంలో ఉన్న నియమ ప్రకారముగా దానికి లోబడి దానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ రాజులకు వారి మాటే శాసనం కనుక వారు మాట చెప్పారంటే దాన్ని తప్పకుండా నెరవేర్చాలి. అందుకు అతని ముందు ఉన్న బర్త్డే కదా, చాలామందిని పిలుచుకున్నాడు, మంత్రులను పిలుచుకున్నాడు, పేరు ప్రఖ్యాతి చెందిన వాళ్ళని చాలామంది అధికారులను పిలుచుకున్నాడు. వాళ్ళందరి ముందు అని చెప్పేసారు, నువ్వేం అడిగితే అది ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు అడిగిన వెంటనే కాదనడానికి వీలు లేక ఇక తప్పదని మనసులో బాధ ఉన్న ఆయన హేరోదు తలను యోహాను తలను తీసుకురమ్మని అంటే కొంతమంది వెళ్ళి యోహాను తలను తీసుకొచ్చారు. అతను నరికేశాడు. ఆ తల తీసుకొస్తే ఏమికేం లాభం? పగ, ఏం కాదు. నేను చేసిన దాన్ని గురించి నాతో, మీరు తప్పు చేశావని, పాపం చేశావని నాతో చెప్తావా? దీనికోసం పగ. బైబిల్ గ్రంథం మనకు ఏం తెలియజేస్తుందంటే, మీకు మీరు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుట నా పని. ప్రభు అంటాడు, పగ తీర్చడం అంది నా పని, మీ పని కాదు. అందుకు తగిన దాని గురించిగా పగ తీర్చడం అంది ఆయన చూసుకుంటాడు. అది దేవుని స్థానాన్ని ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని, వినండి, స్తోత్రం చెప్దాం, నా వైపు చూడాలి. ఒక వ్యక్తిని తీర్పు తీర్చడం కానీ, ఒక వ్యక్తిని పగ తీర్చడం కానీ, వింటున్నారు అందరూ? దేవుని స్థానాన్ని ఆక్రమించుకోవడం. తీర్పు తీర్చడం మన పని కాదు, అది మనుషుల పని కాదు. నిజమైన తీర్పు తీర్చగలిగిన వాడు దేవుడే. తీర్పు తీర్చడానికి ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు, ఆయన పాత్రుడు, ఆయన యోగ్యుడు. మనలో తీర్పు తీర్చడానికి మన దగ్గర అసలు ఏమీ లేదు.
ఎలాంటి, అందుకు ఇంతకుముందు చెప్పాను, తీర్పు తీర్చేవాడు ఎలాగ ఉండాలంటే అతనిలో ఎటువంటి లోపము ఉండకూడదు. యథార్థవంతుడే ఉండాలి, నీతిమంతుడే ఉండాలి, పరిశుద్ధుడే ఉండాలి, సత్యవంతుడే ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెప్తాం. అలాంటి స్థితిలో ఉన్నవారు మాత్రమే తీర్పు తీర్చడానికి అర్హుడు. అందుకే ఇక్కడ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, మిమ్మల్ని గూర్చి మీరు తీర్పు తీర్చు. కనుక ఎవరైనా సరే తీర్పు తీర్చారు అని అంటే దేవుని స్థానాన్ని ఆక్రమించినట్లు. దేవుని స్థానాన్ని ఆక్రమించడం అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? చూడండి, నా వైపు చూస్తూ వినండి. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్థానాన్ని ఆక్రమించుట ప్రాక్టికల్గా మీకు చెప్తా. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నా, ఈయన వచ్చి నన్ను తోసేసి ఈ స్థలంలో ఆయన నిలబడ్డాడు. నా స్థానంలో నుండి నన్ను తోసేసాడు అంతే. నేను ఇటువైపు వచ్చేసాను, ఇప్పుడు అక్కడ ఉన్నాడు. నిజానికి ఇది ఎవరి స్థానం? దైవ సేవకుడు నిలబడి దైవ పరిచర్య చేసే స్థలం ఇది. దానికి ఆయన వచ్చి ఏం చేశారంటే తోసేసి, పక్కకు తోసేసి ఆ స్థానాన్ని ఏం తీసుకుంటా. దిస్ ఈజ్ కాల్డ్ ఆక్రమించుకోవడం అనేది. సో దేవుని యొక్క సింహాసనము, ఆయనకు ఒక సింహాసనం ఉంది, నీతి సింహాసనము, న్యాయ సింహాసనము. ఆ సింహాసనం ముందు ఆయన కూర్చుని ఉంటుండగా ప్రజలు ఏం చేస్తారంటే సింహాసనం నుండి దేవునికి పక్కకు తోసేస్తున్నారన్నమాట, ఆక్రమించుకుంటున్నారు. ఆ సింహాసనం నాకు కావాలి అన్నట్టుగా. ఎప్పుడు ఇది జరుగుతుంది? మేము ఎప్పుడు చేశామంటే చాలామంది అనుకుంటాం, నీవు ఇతరులకు తీర్పు తీర్చినప్పుడు అది జరుగుతుంది. ప్రభు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, పగ తీర్చుట మీ పని కాదు, పగ తీర్చడం నా పని. కాబట్టి దేవునికి స్థానం ఇవ్వకుండా, తాను చేయవలసిన పని తను చేయకుండా నీవు పగ తీరిస్తే నువ్వు దేవుని పక్కకు తోస్తున్నావు. పిల్లరా, అందుకే అది మన పని కాదు. అందుకే ఒకవేళ నిజంగా వారి పట్ల నీకేమైనా ఇది ఉన్నదంటే ఇక్కడ చూడండి, ఒక కోణం తెలియజేశాడు. నీవు కేవలం మౌనంగా ఉండు, నీవు కేవలం మౌనంగా ఉండి శక్యమైతే వారిని ప్రేమించు. నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టు. నువ్వు అలాగూ చేస్తే అతని తల మీద నిప్పులు కుప్పగా పోయినట్టుగా అవుతుంది అన్నాడు. ఏమవుద్దో తెలుసా? పగ కలిగి ఉంటే, పగ తీరిస్తే వాడు వదిలేస్తాడా? గాయంతో ఉంటాడు, చచ్చిపోయిన స్థితిలోనికి వెళ్ళి మళ్ళీ ఆయన బ్రతికి కూడా ఆయనలో పగ రగులుకుంటుంది. ఏంటంటే ఈరోజు కాకపోయినా రేపు, ఓకే, ఈనాడు కాకపోయినా ఎప్పటికైనా నీ సంగతి నేను చూస్తానురా బాబు అని చెప్పి ఎప్పటికీ నాగుపాములాగా భుజం వేస్తానని చూస్తూ ఉంటాడు. అందుకే పగ తీర్చడం మీ పని కాదు, నా పని, నన్ను వదిలేమన్నాడు. నేను దాని గురించి చూస్తాను. అందుకే శత్రువుల్ని ప్రేమించమని చెప్పాడు యేసుప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 44వ వచనంలో చెప్తూ ఏమంటాడంటే, నీ శత్రువులను ప్రేమించు, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థించమని చెప్పాడు. లూకా సువార్త 6వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ మరో మాట చెప్పాడు, మీ శత్రువులను ప్రేమించమంటూ మిమ్మును హాని చేసిన వారికి, మిమ్మును హింసించిన వారికి మేలు చేయుడని పదం వాడాడు. ప్రభుకు స్తోత్రం. మత్తయి సువార్తలో ఏమో వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, ప్రేమించు ప్రార్థించమన్నాడు. లూకా సువార్తలో ఏమో వారి కొరకు ప్రార్థించి వారికి మేలు చేయమన్నాడు. స్తోత్రం. అందుకే నా యేసు ప్రభు మాత్రమే ఈ మాట చెప్పడానికి అర్హుడు. ప్రపంచంలో ఎవరికి అసలు అర్హత లేదు. అందుకే ఆయనకు సాటి కలిగిన వారు ఎవరు లేదు. ప్రభుకు స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఈ పగ తీర్చుకున్న వాటి గురించి మాట్లాడుతూ, వాడు ఆకలిగా ఉన్నప్పుడు వాడికి భోజనం పెట్టమన్నాడు. 20వ వచనంలో మాట, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, తప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదుము. ఓ సందర్భాల్లో ఏలియా
ఎలీషా రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తాం. ఎలీషా ప్రభు దగ్గర దైవభక్తి కలిగి జీవిస్తున్న దినాల్లో సంవత్సరం జరుగుచుండగా అతనిలో అనేకమైన మార్పు కలిగింది. దైవ స్వభావంలోనికి పరిపూర్ణంగా రాగలిగాడు. జరిగిన సంఘటన శ్రద్ధగా వినండి. సిరియా దేశంలో ఉన్నవారు, సిరియా దేశపు రాజు తన అంతఃపురంలో ఒక ఆలోచన చేశారు. ఆయన చేసిన ఆలోచన ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలను, ఇజ్రాయేలు రాజులను, 6 జనులన్నీ కూడా నాశనం చేయాలి, చంపాలి, హతము చేయాలి అనేది. దీని 6వ అధ్యాయంలో చూస్తాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో 8వ వచనం నుండి రాయబడి ఉంటుంది. అది ఒక వచనం కాదు కనుక జస్ట్ ఆ వచనం నుండి మన కింద వరకు చదువుకుంటే తెలుస్తుంది. అయితే నేను ఇవన్నీ కూడా వివరించి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సందర్భం ఏంటంటే, సిరియా దేశపు ఒక రాజు తన రాజ్యంలో నుండి, తాను ఉన్నాక అంతఃపురములో నుండి ఒక ఆలోచన చేశాడు. పక్కనున్న వాళ్ళు అధికారులు కొంతమంది పిలిచి ఏమన్నాడంటే, మనము ఇజ్రాయేల్ దేశంతో వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్ళబోతున్నాము, ఫలానా స్థలంలో మనము దండుపేట ఉంచుదాం, మన సైన్యమంతుడు కూడా ఒక దగ్గర కూడుకొని వారి మీద మనం దాడి చేద్దాం అని ప్లాన్ చేశాడు. ఎక్కడ చేశాడు ఈయన? సిరియా దేశపు రాజు సిరియా దేశంలోనే తన యొక్క రాజభవనములో, అంతఃపురములో, అంతఃపురం అనే పదం ఎందుకు కొడుతుందంటే ఆయన లోపల ఆలోచన చేశాడు. ఈయన అంతఃపురములో ఆలోచన చేసినదంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధం చేద్దామని చేసిన ప్లాన్ ఎక్కడికి వెళ్ళి ఆయన దండుపేట పెడతాం అనుకున్నాడో, ఈ ప్లాన్ అంతా కూడా ఎలీషాకు దేవుడు రివీల్ చేశాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎలీషా ప్రవక్తకు దేవుడు దాన్ని బయలుపరచగా, ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే ఇజ్రాయెల్ రాజుకి వర్తమానం పంపించాడు. ఇలా జరగబోతుంది, ఫలానా స్థలంలో సిరియా దేశపు రాజు ఏమో తమ యొక్క సైన్యంతో కూడా వచ్చి అక్కడ దండు వేయబోతున్నారు, కనుక మీరు అక్కడికి వెళ్ళవద్దు అని చెప్పిన వెంటనే ఇజ్రాయేలు రాజు అక్కడికి వెళ్ళకుండా, తన సైన్యంతో వెళ్ళకుండా ఆగిపోయాడు. ఇది ఒకసారి కాదు, మాటి మాటికి అలాగే జరుగుతూ వచ్చింది. ఎన్నిసార్లు ఈ అంతఃపురంలో ప్లాన్ చేస్తున్నా సరే ఏమాత్రం కూడా తన ప్లాన్ సఫలం అవట్లే. లాస్ట్కి సిరియా రాజు అంటాడు, రే మన మధ్యలోనే ఎవడో ఒకడు ఉన్నాడు, లేకపోతే మనం అంతఃపురంలో మాట్లాడింది వారికి ఎలాగి తెలుస్తుంది? ఎవడో ఒకడిని మనలో ఉన్నవాడు ఎవడొకడు చెప్తున్నాడు వాళ్ళకి, అందుకే మనం వెళదామనే స్థలానికి వాళ్ళు రాకుండా చేస్తున్నాడు, మనం జయం లేకుండా అయిపోతుంది, వాళ్ళు తప్పించుకుంటున్నారు అంటాడు. అప్పుడు ఒకడు అంటున్నాడు, అయ్యా అసలు విషయం అది కాదు, అసలు మనలో ఎవ్వరు కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఎవ్వరు కబురు చెప్పడం లేదు సార్. కానీ ఏం జరుగుతుందంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. అతడు దాతానులో ఉన్నాడు. అతడు మనం ఇక్కడ మాట్లాడిందంతా కూడా దేవుడు ఆయనకి చెప్పేస్తున్నాడు. ఈయన వెళ్ళేమో ఇజ్రాయెల్ ప్రజలకి చెప్పేస్తున్నాడు, ఇజ్రాయెల్ రాజుకి. కనుక ఇది పరిస్థితి అన్నమాట. ఓహో అదా సంగతి, అయితే అలా కాదరా, ముందు ఈయన్ని మనం పట్టుకుందాం. అసలు ఈయన్ని పట్టుకుంటే మొత్తం తర్వాత మన పని అన్న కూడా సులువు అయిపోద్ది అన్నారు. పదండ్రా అని బయలుదేరి సైన్యంతో బయలుదేరారు. ఈ దాతాను అనే పట్టణానికి వచ్చేసాడు. తెల్లవారుజామునికి వచ్చినప్పటికీ అప్పటికి ఎలీషా దాసుడు ఎవడంటే గేహాజీ. గేహాజీ ముందుగానే లేచాడు, ఇంటి నుండి బయటికి వచ్చాడు. బయటకు వచ్చినప్పటికీ మొత్తం సిటీ చుట్టూ, పట్టణం చుట్టూ సిరియనుల ఒక దండు అంటే సైన్యము అంతా కూడా గుర్రాలతో, సైన్యంతో నిండిపోయి ఉన్నారు. దాన్ని చూసిన వెంటనే మళ్ళా లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసేసి గబ్బు గబ్బు అమ్మో గుండె మీద బాదుకుంటూ, అయ్యగారు మన పని అయిపోయిందండి. ఏటైందిరా? ఏటైంది కాదు, సిరియా దేశం సైన్యం అంతా ఒక పట్టణం పూర్తిగా చుట్టుముట్టేశారు, ఇక మన పని అయిపోయింది. అప్పుడు ఎలీషా అంటున్నాడు, ఎందుకు భయపడతా, మన పక్షముగా ఉన్నవారు మన విరోధుల కంటే అధికులు ఉన్నారు.
ఆ విషయం చెప్పిన వెంటనే భయపడొద్దని చెప్పి ప్రార్థన చేశాడు. తండ్రి, ఇతని కన్నులు ఒకసారి తెరువు ప్రభు అన్నాడు. ఎలీషా ఈ ప్రార్థన చేసిన వెంటనే గేహాజీ కన్నులను దేవుడు తెరిచాడు. ప్రభుకి స్తోత్రం. వినండి, నీకు నాకు మనకందరికీ కూడా చూచే కన్నులు, వినగలే చెవులు, గ్రహించగలిగిన హృదయం కావాలి. ప్రే ఎవ్రీడే దిస్ ప్రేయర్. ప్రతిరోజు ఈ అంశాలు ప్రార్థించండి. ప్రభువా, చూచే కన్నులు, వినే చెవులు, గ్రహించగలిగిన. చూచే కన్నులు అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ అక్షరానుసారంగా చూడడం కాదు నేను మాట్లాడేది. అసలు మన చుట్టూ ఏమి జరుగుతుంది, ఓకే, అదృశ్య ప్రపంచంలో ఏముందనే విషయాన్ని మనకేమీ కనబడదు కదా. అందుకే చూచే కన్నులు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ప్రభువు దేని ద్వారా మాట్లాడుతున్నారో మనకు తెలియదు. అందుకే ప్రభువు స్వరం వినగలుగున్నట్టుగా వినే చెవులు దయచేయమని ప్రార్థన చేయాలి. గ్రహించగలిగిన హృదయాలు, ఎందుకంటే చాలామంది చూసినా ఏమీ అర్థం కాదు, వింటున్న అర్థం కాని పరిస్థితి, గ్రహించలేని స్థితిలో ఉంటారు. అందుకే ఈ 3 విషయాలు దయచేసి మర్చిపోద్దు జీవితంలో. నెంబర్ 1 చూచే కన్నులు, నెంబర్ 2 వినే చెవులు, నెంబర్ 3 గ్రహించే హృదయం. ప్రభుకి స్తోత్రం. వెంటనే గేహాజీ కన్నులు తెరిచిన వెంటనే ఇప్పుడు కనబడింది. ఏం కనబడిందంటే, ఈ ఎంతమంది శత్రువులు చుట్టుముట్టి ఉన్నారో వారి చుట్టూ, దేవునికి స్తోత్రం, అగ్ని రథాలతో, అగ్ని గుర్రాలతో సైన్యము అంతా కూడా నిండిపోయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. వారు ఒక 200 మంది ఉన్నారనుకోండి సైనికులు, దేవుని సైన్యము 400 మంది ఉన్నారు. ఈ 200 మందికి వారి చుట్టూ 400 మంది ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్గా జస్ట్ చెప్పాను. అది చూసిన వెంటనే గేహాజీకి గొప్ప సంతోషం వచ్చేసి, అయితే మనకి ఏమవదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారికి కేవలము మాంసముతో కూడిన గుర్రాలు, రథాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు. మనకైతే అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు చుట్టుముట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ లోపల ఎలీషా ప్రార్థన చేశాడు. ప్రభువా, వీళ్ళందరికీ అంధత్వము కలగజేయి. అంధత్వం అంటే గుడ్డితనం కలగజే. ఈ సైనికులందరూ, సిరియా సైనికులందరికీ కన్ను ఇప్పుడు కనబడట్లే. కన్ను ఉన్నాయి కానీ కనబడట్లేదు. కనబడకపోవడం మూలంగా ఎలీషా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే బాబు, మీరు రాంగ్ ప్లేస్కి వచ్చారు. మీరు వెతుకుచున్న వ్యక్తి దగ్గరికి నేను తీసుకెళ్తాను, రండి అని చెప్పి తిన్నగా ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఇజ్రాయేలు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. సమ్రోనులో ఉన్న ఇజ్రాయేల్ రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆహా, ఇజ్రాయేల్ రాజుకి ఎలాగుందంటే వీళ్ళందరూ కూడా ఒక్కడు కూడా చూడటానికి కనబట్టలేదు కదా వాళ్ళకి. వాళ్ళని చూసిన వెంటనే మీరు చూడండి, ఈ వచనం మాత్రం ఈ చదివించాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 21వ వచనం, 6వ అధ్యాయము 21వ వచనం. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా, చదవండి, ఈ వచనం చదవాలి అందరూ, చదవండి. చూడండి, వాళ్ళని చూసిన వెంటనే ఏమంటున్నాడు ఈయన, అయ్యా వీళ్ళు పని చూడమంటారా అంటున్నాడు. మాట మాత్రం సెలవు ఇవ్వండి అంతే. మీరు ఒక్క మాట చెప్పండి, వీళ్ళ అంతం చూస్తానన్నట్టుగా మాట్లాడాడు. వాళ్ళని కొట్టమంటావా చెప్పమంటున్నాడు. ఒక్కసారి చెప్పండి సార్, ఇప్పుడే వీళ్ళని కొట్టేస్తాను అంటున్నాడు. అంటే చంపేస్తామని అంటున్నాడు ఈయన. దానికి ఎలీషా చెప్తున్న మాట చూడండి. అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనాను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదనని చెప్పాను. ప్రభుకి స్తోత్రం. ఏమయ్యా, యుద్ధాలు జరిగినప్పుడు మీరే చెప్పండి, యుద్ధాలు జరిగినప్పుడు మీరేం చేస్తారు? బలిష్ఠులందరినీ కూడా ఏం చేస్తారంటే, ఎవరు యుద్ధానికి ఎదురుకు వస్తారో వాడిని చంపేస్తారు.
యుద్ధముకు రాకుండా గ్రామంలో కొంతమంది, పట్టణంలో ఉన్న ప్రజలు, మామూలు ప్రజలు ఉంటారు, సామాన్య ప్రజలు, వారిని ఏం చేస్తారు తెలుసా? చెరగొని పోతారు. ఈ చెరగొని పోయిన వారికి ఏం చేస్తాడంటే, వారికి తినడానికి ఆహారం ఇస్తాడు, తాగడానికి పానీయం ఇస్తాడు, వాళ్ళ అండర్లో ఉంచుతారు, వాళ్ళ కబ్జాలో ఉంచుతారు, కానీ వారిని చంపరు. ఇది రాజులకు యుద్ధాలు జరిగినప్పుడు వారికి ఉన్న ఒక నియమం ఇది. అందుకు ఎలీషా ఏమంటాడంటే, నువ్వు ఒకవేళ కత్తి చేత కానీ లేకపోతే ఈటు చేత కానీ ఒక రాజ్యం మీద నువ్వు జయం పొందుకున్నప్పుడు, అక్కడున్న వారిని నువ్వు చెరగొని వచ్చినప్పుడు వారికి భోజనం పెడతారు కదా. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, వీరిని భోజనం పెట్టి, ఓకే, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత వారికి నెమ్మదిగా సమాధానంగా పోని ఉండి అన్నాడు. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక ఇజ్రాయెల్ రాజుకు ఏం చేయడానికి అవకాశం లేక తన మనసులో వాళ్ళు అనుకుని ఉండొచ్చు, అయ్యగారు అనవసరంగా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా పోగొట్టేసుకున్నారు. అసలు ఇలాంటి వాళ్ళని అసలు ఉంచకూడదు. 10 సార్లు మన దేశం మీదకి వీళ్ళు వస్తున్నారు, వీడిని చంపేస్తేనే బాగుంటుందనే ఒక మనసు అనేది ఆలోచన ఎవరి దగ్గర ఉంది? ఇజ్రాయెల్ రాజు దగ్గర ఉంది. కానీ ఎలీషా ప్రవక్తకు లోబడాలి కనుక ప్రవక్త చెప్పినట్టుగా ఈ వచ్చిన సైనికులందరూ కూడా ఆ రోజు పెద్ద విందు కూడా చేయించి వాళ్ళందరికీ భోజనం పెట్టి, అక్కడికి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసా? ఎలీషా ప్రార్థన చేశాడు. సిటీలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు, ప్రభువా వీరి కన్నులు తెరవండి అన్న వెంటనే అగైన్ వారి కన్నులు ప్రభు తెరిచాడు. తీరా చూసేటప్పటికి ఎక్కడున్నారు వీళ్ళు? ఇజ్రాయెల్ దేశంలో షోమ్రోనులో ఉన్నారు. అయిపోయిందిరా మా పని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఎలీషా చేసిన ఈ పనిని బట్టి, చెప్పిన మాటను బట్టి రాజుగారు భోజనం ఏర్పాటు చేస్తే భోజనం చేసి వాళ్ళందరూ కూడా సమాధానముగా వెళ్ళిపోయారు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 23వ వచనం నేను చదువుతున్నాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. ప్రభుకు స్తోత్రం. అయితే ఏం జరిగింది? అప్పటి నుండి, ఈ పదం శ్రద్ధగా చూడండి, వినండి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇజ్రాయేలు దేశంలోనికి వచ్చుట మాని, అప్పటి నుండి సిరియనులకు దండు ఇజ్రాయేలు దేశంలోనికి వచ్చుట మాని. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఏం జరిగింది? పగ తీర్చుకుందామని, కీడుకు ప్రతి కీడు చేద్దామని ఒకవేళ ప్లాన్ చేస్తుంటే ఏమై ఉండేది? వినండి. వారిని కాని చంపి ఉంటే, వారిని కాని చెరగొని ఉంటే సిరియా దేశపు రాజు ఏం చేస్తాడు? ఇంకా ఏరే సైన్యాన్ని సిద్ధపరచుకొని మరలా ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి ఆయన వచ్చి ఉండేవాడు. కానీ ఇజ్రాయెల్ రాజు వాళ్ళకి భోజనం పెట్టి సమాధానంగా పంపించడం మూలంగా వాళ్ళకి సిగ్గు వచ్చి వారి మనసు మారి, మనం వారిని హాని చేద్దాం అనుకున్నాం, మనం వారిని కీడు చేద్దాం అనుకున్నాం, మనం వారి దేశాన్ని స్వాధీనం చేసుకుందాం అనుకున్నాం, కానీ దానికి ప్రతిబదులుగా వారు మాకు ఆహారం పెట్టి సమాధానంగా పంపించారు. అలాంటి వారి మీదకి మనం యుద్ధానికి వెళ్ళడం అది సరైనది కాదని అప్పటి నుండి వారు ఇజ్రాయేల్ దేశం మీదకి రావడం పూర్తిగా మానేశారు. ప్రభుకు స్తోత్రం. అందుకే లేఖనం చెప్తుంది, కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించము. ప్రభుకు స్తోత్రం. దేవుని ప్రజలారా, మనము కీడు చేస్తే తిరుగు కీడు మళ్ళా వస్తుంది. కీడు ఎప్పటికైనా పొంచి ఉంటుంది. కానీ కీడు చేసిన వాళ్ళకి అందుకే అంటాడు కదా, మీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు అతనికి నువ్వు భోజనం పెట్టు. స్తోత్రం. నీవు శత్రువుగా చూస్తే నీ శత్రువు ఇంకా ఎప్పటికైనా శత్రుత్వం ఇంకా అధికమవుతుంది తప్ప అది ఎన్నడూ కూడా తగ్గదు. కానీ శత్రువుని ప్రేమిస్తే, ప్రభుకు స్తోత్రం, వారికి నీవు సహాయము చేయగలిగితే, వారికి మేలు చేయగలిగితే, ప్రభుకు స్తోత్రం, వారు నీకు శత్రువుగా మారడం, వారు సిగ్గుపడి మనస్సు మార్చుకుంటారు.
అప్పుడు అందుకే అంటాడు, నువ్వు వారికి భోజనం పెట్టావు అనుకో, వారికి ఎలాగ ఉంటుందంటే వారి తల మీద నీవు నిప్పుల కుప్ప, ఒక నిప్పు రెండు నిప్పు కాదు, నిప్పుల కుప్ప వాళ్ళ మీద తల మీద పోసినట్టుగా ఉంటుందని పోయిదు అంటున్నాడు. నీవు చూపిన ప్రేమను ఉపకారాన్ని బట్టి వారి మనసు వచ్చే ఎందుకు అసలు ఎగలగా చేశాను, నేను ఎందుకు అసలు వాళ్ళకి ఆ విధంగా హాని చేశానని చెప్పేసి ఆ మేలును జ్ఞాపకం చేసుకుంటూ వాడంతటా వాడు అసలు కుమిలిపోతాడు. అందుకే అంటాడు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మనం ఎందుకు చేయాలి తెలుసా? బికాస్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని బిడ్డలము, మనం ఈ లోక సంబంధులము కాము. దట్ ఈజ్ వై వీ హ్యావ్ టు లవ్. అందుకే మనం ప్రేమించాలి. స్తోత్రం. ప్రియులారా, శత్రువునే ప్రేమించమని ప్రభు చెప్తున్నప్పుడు, నీ భార్య నీకు శత్రువా? నీ భర్త నీకు శత్రువా? నీ బిడ్డలు నీకు శత్రువా? నీ తల్లిదండ్రులు నీకు శత్రువా? హలో, మీ అన్నయ్య మీకు శత్రువా? మీ అక్క నీకు శత్రువా? ఎంతగా ప్రేమించాలి? ఇంకా నీ రక్త సంబంధులకు ఎంతగా ప్రేమించాలి? స్తోత్రం. సో కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించండి. పగ తీర్చుకోవద్దు. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. Wonderful God, we worship your name, O Father.